కేంద్ర బడ్జెట్ పై ఇవాళ ఇండియా కూటమి నేతలు నిరసన తెలుపనున్నారు. నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విపక్ష పాలిత రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి చూపిందన్నది వారి వాదన. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నారు. దీనికి పార్లమెంట్ ఆవరణను వేదికగా ఎంచుకున్నారు. కేంద్ర బడ్జెట్ పై ఇవాళ ఇండియా కూటమి నేతలు నిరసన తెలుపనున్నారు. నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విపక్ష పాలిత రాష్ట్రాలకు కేంద్రం మొండి చేయి చూపిందన్నది వారి వాదన. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నారు. దీనికి పార్లమెంట్ ఆవరణను వేదికగా ఎంచుకున్నారు ఇండియా కూటమి నేతలు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, ఇక పార్లమెంట్ లో యూనియన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఈ రోజు విపక్ష పార్టీలన్నీ ఆందోళన చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టాయి. ఈ బడ్జెట్ కేవలం వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి, కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ని కాపాడుకోవడానికి బడ్జెట్ పెట్టారు. అలాగే రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే ఈ బడ్జెట్ కేటాయించారు తప్ప అది దేశవ్యాప్తంగా ప్రజలకు చెందిన బడ్జెట్ గా లేదు అంటూ కూడా ధర్నా ప్రారంభించారు. దీనిలో ఇండియా కూటమి పార్టీకి చెందినటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్, డిఎంకే, అలాగే తృణమూల కాంగ్రెస్, అన్ని పార్టీల లీడర్స్ దాదాపుగా 150 మంది ఎంపీలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు బడ్జెట్ కి వ్యతిరేకంగా. ఈ బడ్జెట్ దేశ ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ గా లేదు, బీజేపీకి ఉపయోగపడే బడ్జెట్ గానే ఉందని చెప్పి తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైట్.